హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే వంటల్లో అందరికీ బాగా ఇష్టమైన వంటకం ఏదన్నా ఉందంటే అది పొంగల్ అండి. బెల్లంతో చేసే పొంగల్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. దీన్ని బెల్లపన్నం అని కూడా అంటాము. పండుగ వచ్చిందంటే సరే ఎప్పుడు బెల్లపన్నం వండుతానా అందరూ తిందామని ఎదురు చూస్తూ ఉంటారు. నేను చేసే బెల్లపన్నం ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీకు చూపించేస్తాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకోవాలండి. ఏ గ్లాస్తో నానబెట్టుకుంటామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు ఎసురు వేసుకొని పొయ్యి మీద బాగా కాగబెట్టుకోవాలి. ఎసురు కాగిన తర్వాత ఆ రైస్ దాంట్లో వేసేసి కొంచెం పచ్చెనగపప్పు ఒక 2 పిడికిళ్ళు కానీ వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అరలీటరు చిక్కటి పాలు పోసుకోవాలి. క్రీమీ మిల్క్ ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, అవి పోసుకోవాలి. పలచటి పాలు అయితే బెల్లపన్నానికి అంత టేస్ట్ రాదు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మూతేసేసి సిమ్లో పెట్టుకోవాలి. పొంగిపోకుండా చూసుకోవాలి. రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎలా ఉడికిపోయిందో. బాగా ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెరకు బెల్లం తీసుకున్నాను. ఉండ బెల్లం కాకుండా పలక టైప్లో ఉంటుంది బెల్లం. ఆ చెరుకు బెల్లం అయితే రుచి ఎక్కువగా ఉంటుంది. దీన్నే చెరుకు బెల్లం అని కూడా అంటూ ఉంటాము. ఒంగోలులో ఈ బెల్లం దొరుకుతుంది. ఎక్కడైనా దొరుకుతూ ఉండొచ్చు. ఇలా బెల్లాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత బెల్లం, నేనైతే ఈ క్వాంటిటీకి 1/2 కేజీ బెల్లం వేసాను. నాకు సరిపోయింది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా కలర్ ఈ కలర్లోకి వచ్చేసిందంటే బెల్లం సరిపోయినట్టు. బాగా ఎక్కువైందంటే ఇంకా థిక్ కలర్లోకి వచ్చేసిద్ది. ఒకవైపు చప్పిడి పప్పు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఇంకా బాదం పప్పు కూడా చిన్న ముక్కలు చేసి వేయించేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి జీడిపప్పు ఉన్నాయి. ఇంకా మనం నట్స్ ఎన్ని తినాలన్నా వేసేసుకోవచ్చు. ఈ జీడిపప్పుని కొంచెం వేగిన తర్వాత పొంగల్లో నెయ్యితో పాటు జీడిపప్పు వేసేసుకొని కొంచెం ఆలుక్కాయలు వేసేసుకొని కలిపేసుకుంటే అసలు ఎంతో టేస్టీ అయిన పొంగల్ రెడీ అయిపోతుంది. ఇది పండగలకే కాదు, మనం ఇంట్లో ఎప్పుడు తినాలనిపించినా చేసుకోవచ్చు. పిల్లలకి కూడా హెల్త్కి మంచిది. ఎప్పుడన్నా వాళ్ళకి స్వీట్ తినాలనిపించినప్పుడు సండేస్ అప్పుడు ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టండి. నేను చెప్పానని కాదు, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఖచ్చితంగా చిక్కటి పాలే పోయాలి ఈ బెల్లపన్నానికి. నేను చేసుకున్న పొంగల్ మాత్రమే నాకు నచ్చుతుంది. ఇంకెవ్వరు చేసినా కానీ నాకు నచ్చదు. ఈ పొంగళ్ళు అంత టేస్టీగా ఉంటుంది. నేను చేస్తే డెఫినెట్గా ఇదే మెజర్మెంట్తో మీరు చేయండి. చాలా బాగా కుదురుతుంది. చూసారా ఎంత బాగుందో. థిక్గా వచ్చేసింది, పలుచగా కూడా రాదు. ఇలా పొంగల వడ్డించుకొని వేసుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి ఎక్కువగా వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. చూసారా అలా కొంచెం పప్పు కొంచెం పలుచగా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. చూసారా మహేశ్వరి ఎలా ఎంజాయ్ చేస్తుందో. మేమందరము తినేసాము. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.